తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. కామన్ మ్యాన్ అయిన కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడంతో షో మీద మరింత ఆసక్తి పెరిగింది. దాంతో సీజన్ 10 ముందుగానే స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం రష్మి లాంటి స్టార్ యాంకర్స్‌ని, కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఏప్రిల్ లేదా మేలో 'బిగ్ బాస్ 10' స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక స్టార్ సెలబ్రిటీస్ సీజన్ 10లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్టార్ యాంకర్, నటి అయినటువంటి రష్మిని సీజన్ 10లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆమె వస్తే షో గ్లామర్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇక ఆమెకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి షో రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి హౌస్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇక రష్మి కూడా 'బిగ్ బాస్'లోకి రావడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె వస్తే షో మరింత హిట్ అవ్వడం ఖాయం. 'జబర్దస్త్' అనేక షోలతో యాంకర్‌గా చేస్తూ రష్మి క్రేజ్ అయితే తెచ్చుకుంది. అందంతో పాటు తన మాటలతో కూడా ఆకట్టుకోగలదు. అందుకు ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి సీజన్ 10లో రష్మి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాల్సిందే. ఇక సీజన్ 9లో కమెడియన్‌గా ఇమాన్యుయల్ కప్పు కొట్టుకుపోవడం కూడా చాలా మందికి నిరాశ కలిగించింది. గతంలో ఏ సీజన్‌లోనూ కూడా కమెడియన్‌లు చేయనంత కామెడీ ఇమాన్యుయల్ చేయడం విశేషం. ఈ విషయాన్ని మరో కమెడియన్ అవినాష్ స్వయంగా చెప్పాడు. అంతేకాదు అందరితోనూ మంచి రిలేషన్ కొనసాగించాడు. ఎవరితోనూ గొడవలు లేవు. అదే సమయంలో టాస్క్‌ల విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. తనకంటే బలమైన కళ్యాణ్, డిమాండ్ పవన్‌లకి ధీటుగా ఆయన గేమ్ ఆడి మెప్పించాడు. మొత్తంగా ఇమ్ము టాప్ 4 స్థానంలో హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. అయితే ఎలిమినేషన్ అయినప్పుడు చాలా బాధపడ్డాడు ఇమ్ము. ఆ బాధ ఆయన మొహంలో కనిపించింది. 10థ్ సీజన్‌కి వెళ్ళాలనుకునే మీలాంటి ఎంటర్‌టైనర్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి అని ప్రశ్నించగా, ఎంటర్‌టైన్ చేయకండి అంటూ సంచలన కామెంట్స్ అయితే చేశాడు ఇమ్ము. అయితే ఆ సమయంలో సరదాగానే ఆయన రియాక్ట్ అయినా అంతర్లీనంగా తన అభిప్రాయం ఇదే అనేది అర్థమవుతుంది. తనలో ఉన్న అసహనాన్ని ఆయన ఇలా వ్యక్తం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి 10థ్ సీజన్‌లో కామెడీ కోసం ఎవరిని తీసుకొస్తున్నారో చూడాలి. ఇక 'బిగ్ బాస్ 10'కి కూడా నాగార్జున హోస్ట్‌గా వస్తారని సమాచారం. గత కొన్నేళ్లుగా 'బిగ్ బాస్'కి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు కాబట్టి సీజన్ 10లో కూడా ఆయనే ఉండే అవకాశం ఉంది. సీజన్ 10లో మరింత ఆసక్తిగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అగ్ని పరీక్ష నిర్వహించి ఈసారి 10 మందిని కామనర్స్‌ని ఎలా హౌస్‌లోకి పంపేలా చేస్తుందో దానికోసం త్వరలోనే అగ్ని పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తుంది. ఇక సీజన్ 10లో స్టార్ సెలబ్రిటీస్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు 'బిగ్ బాస్'లో స్టార్ సెలబ్రిటీస్ రావడం లేదు. ఎవరికీ ఎక్కువగా తెలియని సీరియల్స్ నటీనటులనే తీస్తున్నారు. 'బిగ్ బాస్' స్టార్ట్ చేసి 10థ్ సీజన్ కాబట్టి స్టార్ సెలబ్రిటీలు ఉండేలాగా ఇప్పటి నుండే ప్రయత్నాలనేది చేస్తున్నారు. అందుకే యాంకర్ రష్మితో పాటు మరింత క్రేజ్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సీజన్ 10 మరింత సూపర్ హిట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. 10థ్ సీజన్‌లో అన్నీ మార్చిపోతున్నట్లుగా సమాచారం. గేమ్ విధానం, నామినేషన్ ప్రక్రియ, టాస్క్‌లు, హౌస్ సెట్టు అన్నీ కూడా కొత్తగా ఉంటాయట. ఇక అన్నీ కూడా ఓటింగ్ విధానం కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. మరి సీజన్ 10 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రష్మి 'బిగ్ బాస్'లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.